అయ్యగారు, అమ్మగారు భోజనానికి రమ్మంటున్నారు. నేను రాకపోతే మీ అమ్మగారికి ముద్ద దిగదా ఏంటి? ఏంటయ్యా అలా అంటున్నారు? భవానీ, అమ్మగారు మీకోసమే ఎదురు చూస్తున్నారు. వాళ్ళు ఎదురు చూడండి, నాకేం సంబంధం లేదు. అదే కదా మీ అమ్మగారు చేసేది. నేను అసలు భర్త అని గుర్తుంటుందో లేదో, ఏది తోస్తే అది మాట్లాడుతుంది. ఇప్పుడు నేనెందుకు గుర్తుకొచ్చాను? అమ్మగారి గురించి అలా అనకండి. మీరు అమ్మగారి మీద ఈగ కూడా వాళ్ళనివ్వరు కదా. సరే, వస్తాను. అయ్యయ్యో అమ్మగారు, అది ఇలా ఇవ్వండమ్మా, నేను వడ్డిస్తాను. మీరు కూర్చోండి. సరే. లక్ష్మమ్మ, ప్లేట్ బాగా కడిగావా? కడిగానయ్యా. వడ్డించు. నిహారిక ఎక్కడా? మిమ్మల్ని అడిగేది, నిహారిక ఎక్కడా? ఆమె గుడికి వెళ్ళుండొచ్చు అయ్యగారు. గుడికి వెళ్ళుండొచ్చు అంటే ఏంటి అర్థం లక్ష్మమ్మ? ఎక్కడికి వెళ్ళిందో నీకు తెలీదా? ఏ బయటికి వెళ్ళేప్పుడు ఎవ్వరూ అడగరా? అడుగుతుంది మిమ్మల్నే. అందరూ సైలెంట్గా ఉన్నారంటే ఏంటి అర్థం? నా మాటకి ఇక్కడ విలువ లేదా? నా ప్రశ్నకి ఆన్సర్ చెప్పకూడదు అనిపిస్తుందా మీకు? ఆమె పొద్దుట్నుంచి కనిపించడం లేదయ్యా. ఏమంటున్నావు లక్ష్మమ్మ? మీకసలు బుద్ధుందా? ఏం మాట్లాడుతున్నారు మీరంతా? నాకు తెలుసు, నిహారిక ఇల్లు వదిలిపెట్టి వెళ్ళడం కాదు, మీరందరూ కలిసి తిట్టి ఇంట్లో నుంచి గెంటేశారంతే. లేదయ్యా, మేమసలు ఎవ్వరూ ఆమెతో మాట్లాడలేదు. నాటకాలు ఆడకండి. మీరందరూ కలిసి నిహారికని తిట్టి ఇంట్లో నుంచి బయటికి పంపించేసి ఉంటారు. ఏంటి డ్రామాలు ఆడుతున్నారా? అర్జున్! ఏమైంది నీకు? కొంచెం నెమ్మదిగా మాట్లాడు. పాప ఉంది కదా, ఎంత భయపడుతుందో చూస్తున్నావా? ఆ స్పూన్ తగిలితే ఏమయ్యేది? కామన్ సెన్స్ లేదా నీకు? ఎలా మాట్లాడాలో తెలియట్లేదా? భవానీ, భయపడకమ్మా. ఆమె రాకపోతే ఎందుకు అరుస్తున్నావు? నీ కూతురుకి తెలియాలి కదా నీ యోగ్యత ఏంటో. నన్నేమనుకుంటున్నారు మీరందరూ? నేను చేతగాని వాడినా? మీరు పెట్టింది తింటూ చెప్పింది చేస్తూ ఉండడానికి నేనేమన్నా పనికి మాలిన వాడినా? ఏమనుకుంటున్నారు మీరందరూ? నీకెంత పొగరు లేకపోతే నా నిహారికనే బయటికి పంపిస్తావా? ఏంటి? నీ నిహారికనా? అర్జున్, నీ బుర్ర బాగానే పనిచేస్తుందా? నిహారిక కాలేజ్ డేస్ నుంచి నా ఫ్రెండ్ అనే విషయం మర్చిపోకు. ఈ మధ్య కదా ఇంటికొచ్చింది, ఇంతలోనే నీ నిహారిక ఎలా అయిపోయింది? ఎన్ని సంవత్సరాల నుంచి పరిచయం అనేది ముఖ్యం కాదు. వాళ్ళ మీద మనకి ఎంత ప్రేమ ఉంది, ఎంత అభిమానం ఉంది, ఎంత ఇష్టం అనేదే ముఖ్యం. నువ్వు భైరవి గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి మాత్రమే యజమానివి, నాకు కాదు.
నీ ఆస్తి అంతస్తు నా కాలి గోటితో సమానం. నీ పొగరు అహంకారం నా దగ్గర నడవ్వు. 24 గంటలు టైం ఇస్తున్నాను. ఆ టైంలోపు నిహారిక ఇంటికి రావాలి, లేకపోతే ఈ ఇంట్లో ఒక శవం లేస్తుంది.